మీరు అరిసి మీ సరదా అయిపోయి ఒక 5 నిమిషాలు లాజిక్ పెట్టి వింటానంటే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. మావయ్య రాలేదు కాబట్టి నేను వచ్చా. నేను వెళ్ళిపోనా? షోడ్ లైక్ 4-5 బాబు ఎందుకు అలా అరుస్తున్నావు? ఎంకరేజ్ చేస్తున్నారు. అవును బ్రదర్, వెళ్ళిపోనా? నేనేమన్నాను? బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడే రా. చెప్పేదిను. మీరు నోరు మూసుకుంటే నేను మాట్లాడతాను. కూర్చో మళ్ళీ కూర్చో చాలు, ఆగు చాలు, ఎక్కువ చేయదు, ఆగు చాలు, అతి చేయదు, ఆగు అతి చేయకు, చాలు, ఆపే అతి చేయదు, చాలు. నాకు కూడా గొంతు రావట్లా ఇంకా, ఎందుకంటే సినిమా చేసి చాలా అలసిపోయాను నేను. ఈ సినిమాలో చాలా షేడ్స్ ఉన్నాయి బాగా. చెప్పేదిను. ఇప్పుడే చెప్పా, క్రమశిక్షణ మారదు. ఓకే, నాకు మీరందరూ కేకలేస్తున్నారు, మాకు మాత్రం పొట్టలో తిప్పుతుంది ఇక్కడ. నాన్నగారు ఇంకా ఎక్కువ రోజులు ఉండరు. ఎలా అయినా సరే ఆయన ద్వారానే అఖిల్ని స్క్రీన్ మీదకి పిలిపించాలి అనే ఉద్దేశంతో మీరు నోరు మూసుకుంటే నేను మాట్లాడతాను. బ్రదర్, వెళ్ళిపోనా? నేనేమన్నాను? మాట్లాడేప్పుడు సైలెన్స్గా ఉండండి. నాకు ఒక్క సెకండ్ పట్టుద్ది, మైక్ విచ్చి వెళ్ళిపోతాను నేను. ఓకే, మాట్లాడినా తట్టుకోండి, కాసేపు ముందుకు రావాలా? మీరు అరవను అంటే ముందుకు వస్తాను, నన్ను మాట్లాడనివ్వండి. ఓకే బాబు మీరు మాట్లాడాలనుకుంటే వచ్చి మాట్లాడే రా. కాదు, ప్రేమగా వచ్చారు. ఏం చెప్పుతున్నాడు మోహన్ బాబు అనేది వినండి దయచేసి. ఇది కేవలం భగవంతుని ఆశీస్సులు, మన చేతుల్లో ఏది ఉండదు అన్నదానికి ఈ సినిమా. దే మేడ్ దిస్ మూవీ బట్ ఇంత చిన్న గడి, అందులో హీ షోడ్ లైక్ 4-5. బాబు ఎందుకు అలా అరుస్తున్నావు? ఎంకరేజ్ చేస్తున్నారు. అవును ఓకే. అండ్ విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ వీళ్ళు ట్రాలింగ్ చేసి దాని గురించి మాట్లాడారు. నాకు ట్రాలింగ్ గురించి ఎప్పుడు బాధనే లేదు. ఎందుకు చెప్పండి? నేను చూడను. అవును, నెట్కి వెళ్ళి చూస్తేనే కదా మనల్ని తిట్టేదైతే మనకు తెలుస్తుంది. మనం చూడకపోతే ఎలా తెలుస్తుంది? అది చూడకూడదు. అదే నా అడ్వైస్ అందరికీ. పక్కా కమర్షియల్ సినిమాలు చేస్తూ తను ప్లీజ్ దయచేసి కొంచెం సమయం ప్లీజ్ యా ప్లీజ్ కొంచెం సైలెన్స్, ఉత్సాహం ఆపండి, కొంచెం ఆపండి. రైట్. నేను చాలా దూరం నుంచి వచ్చాను. అన్ని ఫోటోలు తీసుకున్నావు, మీద పడుతున్నావు, వెరీ బ్యాడ్ ప్రాక్టీస్. ఇలా వచ్చి ఇలా మీద పెడుతున్నావు. మావయ్య రాలేదు కాబట్టి నేను వచ్చా. నేను వెళ్ళిపోనా? కాదు కదా,
మరి మావయ్య ఏంటని అడుగుతాయంటే మావయ్య డెఫినెట్ మీకే కదా, నాకు కూడా కావాలి. మీకోసం, మీ ప్రజల కోసం అని చెప్పేసి ఆయన అంతే కదా. మరి ఒక మావేమో సర్వీస్ చేస్తున్నాడు, ఇంకో మావేమో షూటింగ్ చేస్తున్నాడు. మరి ఇంత ఇదిగా చేస్తున్నప్పుడు మళ్ళీ కావాలని ఎలాగా? ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు కోసం ఆయన కష్టపడుతున్నాడు. సో దాని తగ్గట్టు మనం సపోర్ట్ చేద్దాం. కాదు ఇదంతా కాదు, కానీ మిమ్మల్ని అందరినీ అడుగుదాం అనుకున్నా. సినిమాకి ప్రమోషన్ చేయట్లేదు, ట్రైలర్ చేయట్లేదు, అసలు ఏమి చేయట్లేదు అని చెప్పారు. ఒక నిమిషం వస్తారు. ఒక మనిషి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పోరాడుతుంటే ఈ టైంలో వచ్చి నా సినిమా రిలీజ్ అవుతుంది చూడవా అని చెప్పి ఎలా చెప్తారబ్బా? ఎలా చెప్పాలి? మీరు కూడా కాస్త ఆలోచించాలి కదా. మరి ఎవరు తప్పేది? మీరు మా డైరెక్టర్ని తిట్టేసి, మీరు మా ప్రొడక్షన్ ఫ్యామిలీని తిట్టేసి అసలు ఏంటి? నన్ను కూడా తిట్టారబ్బా, నాకు తెలుసు. అదే అబ్బా, ఆ బూతులు ఎవరికి వద్దబ్బా? సరే, అందుకోసం చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు కాస్త సంయోన్యం పాటిస్తే డెఫినెట్లీ మీకు కావాల్సిన అప్డేట్స్ వస్తాయి. సో దాని తగ్గట్టు సినిమాకి రిలీజ్ తగ్గట్టు వచ్చేసింది కాబట్టి మీ అందరి సపోర్ట్, మీ అందరి ప్రేమ మాకు ఆయుష్. సో మీరు అందరూ బాగా చూసుకోవాలి. మీరు ప్రతిసారి పవర్ స్టార్ని అరిసినప్పుడు నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి కారణం పవర్ స్టార్ గారు కాదు, ఆయనకు అసలు సంబంధం కూడా లేదు ఈ విషయానికి. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతానికి కారణం మీరు అంటే ఎవరంటే, నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి కొంతమంది అభిమానులు. నేను ప్రత్యేకంగా చెప్తున్నాను, అందరు అభిమానులు కాదు, కొంతమంది అభిమానులు. ఎవరు? ఇలా ఫంక్షన్లకు సరదాగా వచ్చి, అంటే మీ పబ్లిక్ ఫంక్షన్ పెట్టేదే మీరు సరదాగా వచ్చి అరుస్తారని, కానీ ఒక గ్రూప్ కింద ఫామ్ అయిపోయి పవర్ స్టార్ని అరిసి కొన్ని ఫంక్షన్లు ఇబ్బంది పెడుతున్నారు. నేను ఆ పర్టికులర్ గ్రూప్స్ అలా మాట్లాడటం వల్ల నేను ఆయన గురించి టాపిక్ అవాయిడ్ చేశాను. ఇంకా చాలా ఉంది బ్రదర్, నాకు నమ్మండి, ఒక 10 నిమిషాలు పడుతుంది, తప్పదు. నేను మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలి. లేదు అరవద్దు, డెఫినెట్లీ నేను మీకు అంత అరిసే పంచ్ డైలాగులు కూడా చెప్తా తర్వాత, కానీ ఒక 5 నిమిషాలు ఫస్ట్ ఇందాం. నేను మీతో కొన్ని విషయాలు ఓపెన్గా షేర్ చేసుకుంటాను. ఏమవుద్దంటే చాలామంది ఆర్టిస్టులకి ఇలాంటి ఫంక్షన్కి వచ్చినప్పుడు వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పుకోవాలని ఉంటుంది. ఎప్పుడుకో కానీ ఇలాంటి ఛాన్స్ దొరకదు. అలాంటి ఫీలింగ్స్ వాళ్ళు చెప్పే లోపల మాట్లాడతాను బ్రదర్, ఇవాళ అందరికీ రౌండ్ అప్ ఇచ్చి వెళ్తాను, నన్ను నమ్ము. అలాగా ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ చెప్పాలనుకుంటారు, కానీ కాకపోతే వాళ్ళకి ఏమవుద్దంటే ఒక భయం ఉంటుంది. మీరు ఇలా పవర్ స్టార్ని అరుస్తుంటే ఆయన అంత పెద్ద హీరో కాబట్టి కంగారు పడి ఏదో మెకానికల్ పవర్ స్టార్ గురించి 2 నిమిషాలు చెప్పేసి, సరే అంత పెద్ద హీరో కదా, ఇంతమంది అరుస్తున్నారు కదా అని అరిసే, అదే ఆయన ఏదో ఆర్టిస్ట్ కూడా మెకానికల్ మాట్లాడేసి వెళ్ళిపోతారు. మీరు యాక్చువల్లీ అరవకుండా సరదాగా వాళ్ళు చెప్పేది వింటే వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్ వాళ్ళు చెప్పుకుంటారు, అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారి గురించి అందంగా చెప్పుకుని వెళ్తారు. నేను ఈ విషయం ఫస్ట్ మీకు తెలియజేయదలుచుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి ఆర్టిస్టులు ఎవరన్నా అంటే మాట్లాడేప్పుడు డిస్టర్బ్ అరవండి, సరదాగా ఉండాలి, కానీ అవతల మనిషి మాట్లాడినంత మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. అండ్ ఇంకో విషయం చెప్తాను అన్ని మెగాస్టార్ కాదు బ్రదర్, పవర్ స్టార్ ఫస్ట్ అందరు డెఫినెట్లీ ఎవ్రీబడి